హాయ్ ఫ్రెండ్స్, మనం టిఫిన్లోకి ఎప్పుడు పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ చేసుకుంటాం కదా. అలా కాకుండా అల్లపు చట్నీ కూడా ట్రై చేసి చూద్దాము. ముందుగా ఇవి కావాల్సినవి టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి క్లీన్ చేసుకొని టమాటా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాము. అల్లము చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. చింతపండు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాము. ముందుగా కట్ చేసిన టమాటాలు తీసుకొని గిన్నెలో వేసుకుందాము. వేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు ఉడకనిద్దాము. ఇలా ఉడికిపోయినాక కొంచెం చింతపండు వేసుకుందాము. దీంట్లో ఇవి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికిపోయిందండి, రెడీ అయింది. ఇది ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక మిక్సీ పట్టుకున్నాము. దీంట్లోకి కావాల్సినవి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్టు, అల్లము, కొత్తిమీర, బెల్లము వేసి మిక్సీ పట్టుకుందాము. రెడీ అయిపోయింది. ఇది తాలింపు వేసుకోవాలి. తాలింపు కూడా వేసేసాము. ఇప్పుడు అల్లపు చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇది 1 వీక్ దాకా అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 1 వీక్ దాకా అయినా ఉంటుంది. ఇది సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.